జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమశివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 10వ రోజు దశమి. ఈ రాత్రి విష్ణు పూజ చేయవలను. గుమ్మడికాయ, నూనె, ఉసిరి తినరాదు. స్వయం పాకంతో గుమ్మడికాయను దానం చేస్తే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 10వ అధ్యాయం, యముడు ఆజామిలుని గత జన్మను వివరించుట ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణుదూతలతో కలిసి ప్రయాణిస్తున్న ఆజామిలుడు విష్ణు యమదూతల వాదనలను విన్నాడు. అతని పరిస్థితి అతనికే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆనందాశ్చర్యాలతో ఉక్కిరి బిక్కిరైపోయాడు. నాకు ఒక్క సుగుణమైనా లేదు, పైగా నిందించడానికి తగిన నికృష్టమైన ఎన్నో పనులను చేశాను. నిజానికి నేను నరకంలో నానా బాధలు పడాల్సిన వాడిని. అయినా చివరి దశలో నారాయణ అంటూ నా కొడుకుని పిలవడం వలనే నేను భగవంతుడి నామాన్ని పలికిన వాడినయ్యాను. అందువలనే నేను చేసిన పాపాలన్నీ పటాపంచలై శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందే పుణ్యాన్ని పొందగలిగాను. కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన, ధర్మాలను వదిలిపెట్టిన నికృష్టుడిని. అయినా నా కుమారుడికి నారాయణ అనే పేరు పెట్టుకోవాలని ఎందుకు అనిపించిందో ఏమో నాకు. ఏదో పూర్వజన్మ సుకృతం వలన వైకుంఠనాథుని నామాన్ని నా కొడుకుకి పెట్టుకోవాలనిపించింది. అదే నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని కలిగించింది అనుకుంటూ పరమానందపడిపోయాడు అని చెప్పాడు వశిష్ఠుడు. ఆజామిలుని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, వివరంగా చెప్పండి అని జనకుడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు. విష్ణుభటులు ఆజామిలును తీసుకుని వెళ్ళారు. యమభటులు యముడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్పారు. యమధర్మరాజు పరిస్థితిని గ్రహించాడు. శాంతచిత్తుడై, భటులారా, ఎంతటి పాపాత్ముడైనా మరణించే సమయంలో హరిహరులిద్దరిలో ఎవరి నామాన్ని తలుచుకున్నా వారి పాపాలన్నీ హరించుకుపోతాయి. వాళ్ళని శిక్షించే అధికారం మనకి ఇక ఉండదు. అందులోనూ ఆజామినుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని మనం మర్చిపోలేనిది అంటూ తన భటులకు ఆజామిలుని పూర్వజన్మను గురించి చెప్పడం మొదలుపెట్టాడు. గత జన్మలో ఆజామిలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో జన్మించాడు. పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాడు. ఆలయంలో పూజలు, అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరించేవాడు. రాను రాను ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ ఎక్కువైంది. ఆలయంలో పరిశుద్ధతను, పవిత్రతను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. కాలం గడుస్తున్న కొద్దీ వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. మంచి అందగాడైన ఆజామినుడికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త సౌమ్య గుణానికి మారుపేరుగా ఉండేవాడు. తన గ్రామంలోనూ ఇరుగు పొరుగు ఊళ్ళల్లోనూ ఆయా వారానికి వెళ్ళి సంపాదించుకుని వచ్చి భార్యను పోషించుకుంటూ ఉండేవాడు. పూజారి అయిన ఆజామిలుని పొత్తుతో ఆ బ్రాహ్మణ స్త్రీకి భర్త పట్ల విముఖత ఏర్పడింది. ఒకరోజు ఆమె భర్త ఆయా వారం వెళ్ళి వచ్చిన ద్రవ్యాలను నెత్తిన పెట్టుకొని మోసుకొని అలసిపోయి ఇంటికి వచ్చాడు. మూటను తలపై నుండి దించుకొని మంచినీళ్లు ఇవ్వమని అడిగాడు. ఆమె మంచినీళ్లు ఇవ్వకపోవడమే కాదు, సరైన సమాధానం కూడా చెప్పలేదు. దాంతో అలసిన ఆ బ్రాహ్మణుడు కోపంతో భార్యను కర్రతో కొట్టాడు. అంతే, ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది. కోపంతో భర్తను తిరిగి కొట్టడం మొదలుపెట్టింది. భార్య ఆ విధంగా తన మీదే తిరగబడుతుందని ఊహించలేదు ఆ బ్రాహ్మణుడు. ఆమె కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆమెకు భర్త యొక్క అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒకరోజు ఆమె కామోద్రేకంతో బాగా అలంకరించుకొని అందగాడైన ఒక చాకలివాని ఇంటికి వెళ్ళింది. తనతో సంసారం చెయ్యమని అడిగింది. అతడు ఆమె మాటలు విని చాలా ఇబ్బంది పడ్డాడు. నువ్వు బ్రాహ్మణ స్త్రీవి,
నీతో సాంగత్యము నేను చెయ్యకూడదు, భర్తకు ద్రోహం చేయడం నీకు తగదు అంటూ మందలించి ఇంటికి తిరిగి వెళ్ళిపోమన్నాడు. అయినా ఆ బ్రాహ్మణ స్త్రీ అతడి మాటలను పట్టించుకోలేదు. అతడి మీదకి పోతుంది. దాంతో ఆ చాకలి ఆమెను కొట్టి అవతలికి పంపించాడు. ఆ అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది. అక్కడ తన ప్రియుడైన పూజారిని చూసింది. ఆ రాత్రి అతనితో రతిక్రీడలు జరిపింది. ఆ మరునాడు ఉదయం చాకలివాడు అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. అతడి మాటలను, రాత్రి తాను చేసిన పనిని తలుచుకొని మిక్కిలి కుమిలిపోయింది. ఆమెకు భర్త పట్ల ప్రేమానురాగాలు పెళ్ళుబికాయి. అతడిని వెదికి ఇంటికి తీసుకువచ్చి అతడినే సేవిస్తూ మిగిలిన జీవితమంతా గడిపింది. మరికొంతకాలం గడిచినాక శివాలయం పూజారి మరణించి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించి ఆజామినుడిగా సత్యనిష్ఠుడికి కుమారుడై జన్మించాడు. ఆ తర్వాత విప్రుని భార్య కూడా మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా పుట్టింది. ఆమె జాతకం మంచిది కాదని, తండ్రికి ఆమె వలన గండం ఉన్నదని చెప్పారు. అప్పుడు తండ్రి ఆమెను పసిగుడ్డునే తన ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు. ఆ పసిబిడ్డను ఒక బ్రాహ్మణుడు తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాడు. ఆ కులహీనురాలైన స్త్రీని విప్రుడు స్వీకరించాడు. జన్మజన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామాన్ని తలుచుకోవడంతో తొలగిపోతాయి. కనుకనే ఆజామినునికి నరకానికి వెళ్ళవలసిన స్థితి రాలేదు. జనక మహారాజా, శ్రీహరిని స్మరించడం, కీర్తించడం వలన, భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి. మనస్సును స్థిరపరుచుకొని ఇతరమైన ఆలోచనలు లేకుండా ఏకాగ్రమైన మనసుతో శ్రీహరిని ధ్యానించడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఏదీ ఉండదు. ముక్తి మోక్షాలకు హరినామస్మరణమే దివ్యమైన సాధనమని వివరించాడు వశిష్ఠ మహర్షి. తచ్చింతనం తత్కథనం అన్న ఉపనిషద్వాక్యాల ప్రకారం నిరంతరం ఏకాగ్ర మనసుతో భగవంతుని గురించి ఆలోచించడం, ఆయననే తలుచుకోవడం, ఆయననే కీర్తించడం అనేవే ముక్తికి సోపానాలు. మనసుకు ఏకాగ్రత కుదరడం, భగవంతుని యందు లగ్నమవడం ప్రధానమని సూచిస్తుంది ఆజామిలుని పూర్వగాథ. 10వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.